అదో పాతాళానికి ఎలా వెళ్ళారో కమ్యూనిస్టు ఉద్యమం సమీక్షించుకోవాల్సిన విషయమే. ఇది కేవలం చంద్రం మీద పెట్టాల్సింది కూడా కాదు. చంద్రం నాయకత్వంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న మేమంతా కూడా సమీక్ష చేసుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన సమీక్షలు కూడా సరిపోవు. గత సమీక్షల్ని పునఃసమీక్షలు చేసుకోవాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి. హత్యలు, అది అంగడి చెన్నయ్య దగ్గర నుంచి అంగడి చెన్నయ్యని హత్య చేసిన దాంట్లో మా పార్టీ ఆమోదం వేసిన మాట నిజం. అయితే ఏకగ్రీవ తీర్మానం కాదు, మెజార్టీ తీర్మానం మాత్రమే. అది కూడా గుంటూరు జిల్లా కమిటీ ఏకగ్రీవ తీర్మానంతో వచ్చి ఆయన పోలీసులకు ఇన్ఫార్మర్లు పట్టించడానికి ప్రయత్నం చేశాడు చెన్నయ్య అని గుంటూరు జిల్లా కమిటీ ఏకగ్రీవ తీర్మానం ఇచ్చింది. అది మెజార్టీ తీర్మానం అయ్యి ఉంటే తిరిగి విచారణకు వస్తుంది. సాధారణంగా జిల్లా కమిటీ మెజార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేసినప్పుడు కూడా ఏకగ్రీవ తీర్మానం రాష్ట్ర కమిటీలో జరగలేదు. అయినా ఇవన్నీ కూడా అవాంఛనీయమైన హత్యలే. అవి చరిత్రని కూడా సమీక్షలు చేసుకోవాల్సిన కాలం ఏర్పడింది. ఇవాళ దళిత సంస్థల నాయకులు చాలామంది కమ్యూనిస్టు ఉద్యమ పునాదుల్లో నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు మాట్లాడిన మిత్రుడు శ్రీరాముతో సహా అనేక మంది. నిజమే, ఇవాళ వాళ్ళ దగ్గర మేము కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లో ఏర్పడింది. కమ్యూనిస్టు ఉద్యమం సమగ్ర సమీక్ష చేసుకోకుండా దీన్ని సరైన బాటలో ప్రయాణం చేసి అట్టడుగు దళిత వర్గాల విశ్వాసాన్ని పొందకుండా ఈ దేశంలో విప్లవ సాధన సాధ్యం కానే కాదు. ఈనాటికి కమ్యూనిస్టు ఉద్యమాన్ని, ఆ విలువల్ని, ఆదర్శాల్ని పాటిస్తూ నిలబడే వాళ్ళ సంఖ్య ఉంది. సరే, అది మిత్రులు ఇప్పుడు గుర్తించలేకపోయినా తర్వాత గుర్తించే విధంగా మేము గుర్తింపు చేయాల్సిన బాధ్యత అది మా మీదనే ఉంది. ఎందుకంటే ఇవాళ అనేక ప్రతిస్పందనలో సత్యాలు ఉన్నాయి, పాక్షిక సత్యాలు ఉన్నాయి, అసత్యాలు కూడా కొన్ని ఉన్నాయి. అది అనుకోకుండా ఒకళ్ళు చేసిన తప్పులకి వాటి మీద వ్యతిరేకతతోని ధర్మాగ్రహం పెరిగి మరొక దూరం వెళ్ళిన తర్వాత ఒక్కొక్క చోట కొన్ని అతిశయోక్తులు, కొన్ని అసత్యాలు కూడా దొర్లుతాయి. కానీ ఏది సత్యాలు ఉన్నాయో ఆ విమర్శల్లో మా మిత్ర సంఘాలు, దళిత సంఘాలు చేసే, బహుజన సంఘాలు చేసే విమర్శల్లో ఏవి సత్యాలు ఉన్నాయో కమ్యూనిస్టు ఉద్యమం మీద ఆరోపణల్లో వాటిని మొట్టమొదట మేము మనస్ఫూర్తిగా అంగీకరించి స్వీకరించాలి. రెండవది, ఏవి పాక్షిక సత్యాలు ఉన్నాయో పరిశీలించి ఆ మేరకు మేము సరి చేసుకోవాలి. అప్పుడు మాత్రమే వారిలో ఏదైనా అతిశయోక్తులు, అసత్యాలు ఉంటే మిత్రమా మీరు చెప్పిన వాటిలో మేము ఇది సరి చేసుకోగలిగాం, కానీ మీరు కూడా కొద్దిగా అతిగా వెళ్తున్నారు, ఇది అవసరం లేదని అప్పుడు చెప్పినప్పుడు మాత్రమే వారు స్వీకరిస్తారు. అదే నిర్మాణాత్మకం అవుతుంది. ఇవాళ బ్రహ్మయ్య హత్య ఒక కందిరీగల తిట్టిని, ఒక తేనె తిట్టిని కదిలించింది. ఒక పెద్ద మహా విరాక్తులాగా మారినటువంటి విప్లవోద్యమంలో సాయుధ పోరాట రాజకీయాల ప్రతినిధిగా మారి అసంఖ్యాక క్యాడర్ని నమ్మిస్తూ వంచిస్తూ వచ్చిన ఒక చంద్రం యొక్క నిజరూపాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో బట్టబయలు చేయడంలో చాలా కీలక పాత్ర, ప్రారంభ కృషి, ప్రారంభ చొరవ దళిత బహుజన సంఘాలు చేసినాయని వినమ్రంగా మరొక్కసారి అంగీకరిస్తూ, అదే సమయంలో మీరు అనుకున్నట్టు కమ్యూనిస్టు ఉద్యమం అంతా చంద్రంలాగానే లేదు. ఏది ప్రతిస్పందన ఎలా ఉన్నా మిత్రుడు పల్నాటి శ్రీరాములు ఆఖరిలో పరిష్కార సూచన చాలా బాగుంది. నిజమైన విప్లవకారులు, దళిత బహుజనకారులందరూ కలిపి అంతటి ముఠాలకు వ్యతిరేకంగా కదులుదాం అని ఏ పిలుపైతే ఆఖరిలో ఇచ్చారో అది చాలా ఉన్నతమైన భావంతో ఉంది. డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇవాళ రాజ్యం ఈ హత్య గురించి పట్టించుకోవటం లేదు. ఇది మనందరి ముందున్న కర్తవ్యం, చాలా ముఖ్యమైన కర్తవ్యం. ఒక 30-40 ఏళ్ళు ప్రజల్లో పనిచేసి పాపులర్ నాయకుడు హత్య గావించబడితే హత్య చేసిన వాళ్ళు కూడా ఏదో పేరిట అది వాద ప్రతిపాదనలను పెట్టేటప్పటికి చంపాను అని అంగీకరిస్తే కూడా రాజ్యం కదలటం లేదు. రాజ్యాన్ని కదిలించాల్సిన అవసరం ఉంది. ఈ ఏదైతే శ్రీరాములు చెప్పాడో ఆ నిజమైన విప్లవ శక్తులు, దళిత బహుజన సంస్థలు కలిసి ఆ పని కూడా చేయాల్సిన బాధ్యత, ఉద్యమాన్ని కొనసాగించాల్సిన, రాజ్యం మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉందని అభిప్రాయపడుతూ చివరగా విజ్ఞప్తి ఏంటంటే, కమ్యూనిస్టు ఉద్యమం తన తప్పులను తను సరి చేసుకోవాల్సి ఉంది, సందేహం లేదు. కానీ కమ్యూనిస్టు చంద్రన్న చేసిన పనికి కమ్యూనిస్టు ఉద్యమాన్ని అంతటిని కూడా వాటిని ఆపాదించకుండా చంద్రం చేసిన తప్పుల మీద
అత్యంత సమగ్ర ఒక రీసెర్చ్ గ్రంథం లాగా మా 208 పేజీల మా నివేదిక, మరొక 165 పేజీల వాంగ్మూలాల రికార్డు, మరొక అనుబంధ రికార్డులు పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి చేసిందనే విషయాన్ని భావిస్తూ ఐఎఫ్టీ తరపునే కాకుండా సిపిఐఎంఐ యూడమకస పదం అనగానే ఇక్కడ చాలా మంది ఒక కోపంగా ధర్మాగ్రహంతో ఉన్నారు. అందుకని సిపిఎంఐ యూడమకసి మా నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు 11 ఏళ్ల కింద. ఈ తప్పులు ఈ నేరాల వల్లే. అందువల్ల ఆ పార్టీ రాష్ట్ర కమిటీ తరపున, తెలంగాణ రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా ఉదయం నాకు ఫోన్ చేసి మా తరపున కూడా మీరు చెప్పండి అన్నారు. మా పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరపున కూడా మరొక్కసారి మేము మీతో ఉంటామని, ఈ హంతక ముఠాకి వ్యతిరేకంగా జరిగే నిరసనోద్యమంలో బ్రహ్మయ్యలు మరో బ్రహ్మయ్యగా మారకుండా, గుంటూరు పల్నాటి 12 శతాబ్దాల క్రితమే పల్నాటి బ్రహ్మనాయుడు లాంటి ఉద్యమం, సంస్కరణోద్యమం జరిగిన దగ్గర, ఉన్నవ లక్ష్యాలు లాంటి వాళ్ళు సంఘ సంస్కరణోద్యమం నడిపిన దగ్గర, గుంటూరు సామ్యవాద సంస్కరణ విప్లవోద్యమాలు కమ్యూనిస్టు ఉద్యమాలకి పునాదిగా ఉన్న ఈ ప్రాంతంలో ఇలాంటి మాఫియా అంతక రాజకీయాలకి వ్యతిరేకంగా బ్రహ్మయ్య కడపటివాడుగా మారడానికి జరిగే ఒక మహోద్యమంలో మా పార్టీ పూర్తిగా మీతో అందరితో కలిసి ఉంటుందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ వారి భార్య పిల్లలకి మరొకసారి మా పార్టీ తరఫున, ఐఎఫ్టీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు.